కాపు ఉద్యమ నేత ముద్రగడ తన పేరు మార్చుకున్నారు అన్న మాటను నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడంతో పద్మనాభరెడ్డిగా తన పేరును మార్చుకుంటూ గెజిట్ విడుదల చేయించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ తన పేరు మార్చుకున్నారు అన్న మాటను నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడంతో పద్మనాభరెడ్డిగా తన పేరును మార్చుకుంటూ గెజిట్ విడుదల చేయించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే కాపు ఉద్యమ నేత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అయితే కనుక ఇచ్చిన మాట ప్రకారం ఆయన అయితే పేరు మార్చుకున్నారు. గత ఎన్నికల్లో అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందడం అసాధ్యం, ఆయన గెలుపొందితే కనుక నేను పేరు మార్చుకుంటానని చెప్పేసి ఆయన అయితే కనుక బహిరంగంగానే ఆయన సవాల్ అయితే విసిరారు. దీని ప్రకారం అయితే ఎన్నికల్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఓటమికి ఆయన అయితే ప్రయత్నం చేశారు. అయితే అయినప్పటికీ ఎన్నికల్లో అయితే కనుక పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో ముద్రగడ అయితే కనుక ఇచ్చిన మాట ప్రకారం వెంటనే కూడా ఆ పత్రికా ముఖంగా కూడా నేను పేరు మార్చుకోవడానికి అయితే నేను సిద్ధపడ్డాను, ఇప్పటికే గెజిట్ సంబంధించిన పత్రాలన్నీ రెడీ చేసుకుని గెజిట్ కోసం వెళ్తున్నా అని చెప్పి ప్రకటించారు. దాని ప్రకారమే ఈ ఇటీవల వచ్చిన గెజిట్ పత్రాలను కూడా ఆయన బయటకు రిలీజ్ చేసి నేను పేరు మార్చుకున్నాను, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నా అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఈ రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఒక మాట ప్రకారం ఆయన ముందుకెళ్తూ ఉంటారు. ఒక మాట అన్నారంటే ఒక మంకు పట్టుదలతో ఆయన ముందుకెళ్తున్న నేతగా అయితే ఆయనకి రాజకీయాల్లో కూడా పేరుంది. ఇప్పుడు కూడా ఆయన ఒక సంచలనంగా కాపు ఉద్యమాన్ని అయితే నడిపిన నేపథ్యంలో కూడా ఆయన సీరియస్ గానే పనిచేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీలోకి కూడా ఆయన వెళ్ళడం నేపథ్యంలో అయితే ఇటు పవన్ కళ్యాణ్ అయితే ఓడిపోతారని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అలాగే జనసేన అధినేతకి ఇద్దరికి కూడా గతంలో అంటే జనసేన పార్టీలో కూడా వెళ్ళడానికి ఆయన అనుచరులు కూడా ఎంతో మంతనాలు అయితే సాగించారు. అయితే ఆ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అయితే కనుక వెనకటికి వేసిన పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే నేను పార్టీలో చేరతాను అని చెప్పి ఆయన ప్రకటించిన నేపథ్యం పవన్ కళ్యాణ్ కూడా అటువైపుగా అడుగులు వేయకపోవడంతో ముద్రగడ పద్మనాభం అయితే కనుక చివరికి పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన బహిరంగంగా విమర్శలు చేసి అటు వైసీపీ పార్టీలోకి చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ముద్రగడ పద్మనాభం అయితే కనుక పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం అని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయన ఆ మాట ప్రకారం ఆయన ఓడిపోవడంతో ఈయన పేరు మార్చుకున్న పరిస్థితి ఉంది లక్ష్మి. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ.